మాట్లాడుతుంది. ఈ లోపల నేను నిఖిల్ మాట్లాడుకుంటాను. ఈ సెట్లో నాకు తెలిసి నిఖిల్ ఒకటే బాగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ విన్నర్ అనే ఒక పొగరు, ఎంత పొగరు కూడా చూపించట్లేదు. నేను విన్నరు, నాకు బిల్డప్ కావాలని ఏం లేదు. క్యాజువల్ మనిషిలాగా ఉన్నాడు. బిగ్ బాస్ వచ్చింది, అవును విన్నర్ అయినాడు, ఓకే లెట్స్ కంటిన్యూ విత్ మై సేమ్ రొటీన్ అని చెప్పి చాలా మంది విన్నర్స్ మళ్ళీ సీరియల్స్లోకి కూడా రాలేదు. బట్ నిఖిల్ మళ్ళీ సీరియల్లోకి వచ్చి చేసేది దట్ షోస్ హౌ డౌన్ టు ఎర్త్ హీ ఈజ్ అని చెప్పి ఐ జస్ట్ ఫెల్ దట్. నాకు అనిపించింది వచ్చిన వెంటనే బాగా మాట్లాడి. నేను ఫస్ట్ డే కదా సీరియల్, నాకు ఎట్ట తిరిగి చూడాలి కూడా తెలియదు. కెమెరా ఫోకస్లో కూడా నేను నిలబడకపోతే అట్లా కాదురా, ఇట్లా రారా అట్లా రారా అని చెప్పేసి ఈస్ గైడింగ్ మీ ఆల్ ద వే త్రూ దిస్ జర్నీ. ఐ హోప్ నీట్లే ఉంటాడు అని చెప్పి వెరీ డౌన్ టు ఎర్త్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ మూవీస్ చేయలేదు. హీరో మెటీరియల్ మూవీస్ చేయట్లేదు, చేస్తున్నాను. హౌ వాజ్ యువర్ షూట్ విత్ మీ? నోట్ తెలుసు క్వీన్ యాక్చువల్లీ దానికి మెచ్చుకోవాలా. నాకు ఒక్క డేకే పులిసిపోయింది, నా వల్ల కాల. ఒకే షాట్ ఎన్నిసార్లు తీస్తారా అనే థాట్ వచ్చింది. 10 ఏళ్ళుగా చేస్తాను నిఖిల్, అసలు విసుక్కోకుండా ఎట చేస్తారో నాకు అర్థం కాలేదు. చాలా సింపుల్ గా సటిల్ గా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తో చేస్తాను. నన్ను చూసి కామెడీ చేస్తున్నాడు, అప్పుడప్పుడు నాకు నవ్వు తెప్పిస్తున్నాడు యాక్టింగ్ లో. వాళ్ళు ఏమిరా అంటే ఏడ తిడతారా అనేసి ఫస్ట్ డే నేను భయపడేసి చేస్తా ఉంటే నన్ను నవ్విస్తా ఉన్నాడు. మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే పోతా ఓటీటీకి. ఇక్కడ నిజంగా ఒక మాట చెప్పాలబ్బా నిఖిల్ యాక్టింగ్ గురించి. సో బేసిక్గా మేము ఆ సీన్ చేసేటప్పుడు ఏంటంటే నిఖిల్కి వాళ్ళ పాప గుర్తొస్తుంది. సో కళ్ళల్లో కొంచెం నీళ్ళు రావాలన్నమాట. అంటే ఆ ఎమోషన్ చూపించాలి, ఫీల్ అవుతున్నట్టు కళ్ళలో కొంచెం నీళ్ళు తిరిగిన ఎమోషన్ చూపించాలి. మామూలుగా ఇట్లా నీళ్ళు రావాలంటే, ఏడుపు రావాలంటే ఎవరైనా గ్లిజరిన్ వేసుకుంటారు. కొంచెం కళ్ళు మండుతూ ఉంటే ఆటోమేటిక్గా కళ్ళలోంచి నీళ్ళు వస్తుందని. లేకపోతే గ్లిజరిన్ వద్దు అనుకుంటే వాటర్ స్ప్రే కొట్టుకుంటారు. సో నిఖిల్ ఏంటంటే అప్పుడే సీన్ చెప్పారు, నీకు కొంచెం ఎమోషనల్గా కళ్ళల్లో వాటర్ వచ్చేలాగా చేసుకోవాలి అనేసి. అంటే జస్ట్ 2 seconds తల కిందికి దింపినాడు. ఒక్కసారి ఏం గుర్తు తెచ్చుకున్నాడు, ఏదో గుర్తు తెచ్చుకున్నాడు. వెంటనే కళ్ళు లేపు చూసినాడు, కళ్ళలో నీళ్లు. నాకు ఫ్యూజ్ అవుట్. ఒరే స్వామి, ఎట్లా సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎట్లా అసలు నిఖిల్ ఏడుపు తెచ్చుకున్నాడని నాకు అర్థమే కాల. ఏదన్నా ఆలోచిస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే ఎట్టైనా ఏడుపు వస్తుంది, కానీ 2 seconds ఏడుపు తెప్పించుకున్నాడంటే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. వాట్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అనే థాట్ వచ్చిందనమాట నాకు. రియలీ వెరీ నైస్.